ఆయన ఆరోగ్యంగానే ఉండేవాడు. తినే దగ్గర కూడా నియమాలు పాటించేవాడు. ఆ రోజు నుండే ఇలా అయిపోయాడు అని ఏడవటం మొదలుపెట్టింది. ఆ రోజంటే ఏ రోజమ్మా, కాస్త వివరంగా చెప్తారా, అసలు విషయం ఏంటి అని అడిగాను. ఒకరోజు ఉదయాన్నే భూమి పూజ ఉంది అని చెప్పి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు, కానీ వచ్చాక మాత్రం కాస్త అసహనంగా, ఒంట్లో శక్తి లేనట్టు అలా కూర్చున్నారు. ఆయనను అలా చూసేసరికి నాకు కాస్త భయం వేసి, ఏమైందండి, ఎందుకు ఇలా ఉన్నారు అని 2 సార్లు తట్టి అడిగాను. అప్పుడు ఆయన తేరుకుని, అదేం లేదు, ఈరోజు ఇల్లు కట్టడానికి భూమి పూజ కోసం నన్ను పిలిచారు. పాపం ఆ అబ్బాయి ఎంతో కష్టపడి సొంతింటి కలను నిజం చేసుకోవాలి అనుకుంటున్నాడు. కానీ ఏమైందండి, అది మంచి విషయమేగా అని అడిగాను. మంచి విషయమే, కానీ పూజ మొదలయ్యేసరికి నా ఛాతీ మీద బరువు అనిపించింది. చుట్టూ పరిసరాలు చూస్తే నాకెందుకో ఆ ప్రదేశం మంచిది కాదనిపించింది. అది చెప్పాలి అని చూశాను, కానీ ఆ అబ్బాయి తన ఆనందంలో నేనేం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. అందుకే ఇలా. దానికి మీరేం చేస్తారులేండి, మీ పని మీరు చేశారు అంతే అని నేను అనగానే, అది తప్పు. వాళ్ళు పూజ కోసమే ఒక సిద్ధాంతిని పిలవరు, ఏమైనా మంచి చెడులు కానీ లోపాలు కానీ ఉంటే చెప్తారు అని పిలుస్తారు. నాకెందుకో అది మంచిది కాదు అనిపించింది. కానీ ఆ అబ్బాయి ఏమో ఎన్నో కలలతో కడుతున్న ఇల్లు. అతని ఆశ నిరాశ కావద్దు. ఆ అబ్బాయికి చెప్పాలి, అక్కడ వాస్తు బాగలేదు అని కంగారు పడుతూ చెప్పారు. సరే, తర్వాత చెప్దుర్లండి, ముందు కాస్త విశ్రాంతి తీసుకోండి అని లోపలికి తీసుకువెళ్ళాను. ఆ రోజు నుండి ఆ అబ్బాయికి చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ చెప్పలేకపోయాడు. కానీ అప్పటి నుండి రోజు రాత్రి ఏవో పీడకలలతో భయపడేవాడు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నేనేం తప్పు చేయలేదు, నాకేం తెలియదు అని కలవరపడేవాడు. దాదాపు 4 రోజులుగా ఇదే సాగింది. కానీ నిన్న ఉదయం ఆయన రూము నుండి అసలు బయటికి రాలేదు. రాత్రి మాత్రం భోజనానికి వచ్చి త్వరగా తినేసి, అమ్మాయి భయపడుతుంది, నువ్వు అమ్మాయి మన గదిలో పడుకోండి, నేను వేరే గదిలో పడుకుంటా అని చెప్పి వెళుతూ వెళుతూ జాగ్రత్త అమ్మా అని కూతురికి చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఫ్యూజన్ బ్లాక్స్, విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.